బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. కేంద్ర మంత్రి ఇంటి ఎదుట యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మంత్రి ఇంటి ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమన్నారు. కేంద్ర మంత్రి ఇంటి ఎదుట యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రతి ఇంటి ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. आप देखिए कि हम थोड़ी देर पहले कई सारे पुतले जलाए गए के कहना था कि उन नेताओं के संजय गायकवाड़ के जिन्होंने बयान दिए राहुल गांधी के खिलाफ, आप देख सकते हैं अभी भी धुआं उठ रहा है कुछ ही कांग्रेस पार्टी को। और आप देखिए कि हम थोड़ी देर पहले कई सारे पुतले जलाए गए के कहना था कि उन బులెటిన్ లో విజువల్స్ చూస్తున్నాం. రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు చేసిన వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. కేంద్ర మంత్రి ఇంటి ఎదుట యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మంత్రి ఇంటి ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. జమీమా, ఈరోజు అంటే ఇక్కడ రాజకీయాలు, ఢిల్లీ రాజకీయాలు ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నాయి, మరొక వైపు మాత్రం ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. దాదాపు ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇక్కడ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఈరోజు మార్నింగ్ ధర్నా చేపట్టింది. అయితే ముఖ్యంగా ఈరోజు
అజయ్ కెహన్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో అంటే బీజేపీ నేతలు రాహుల్ గాంధీ యొక్క కుట్ర పన్నారు, హత్యకు కుట్ర పన్నుతున్నారు అంటూ ఇక్కడ ఒక ఫిర్యాదు చేయడంతో ఇక్కడ తుగ్లక్ రోడ్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే దీనికి నిరసనగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులంతా కూడా ఇక్కడ ఈరోజు ఉదయం ధర్నా చేపట్టారు. మనం ఇప్పుడు రాష్ట్ర కార్యాలయం యూత్ కాంగ్రెస్ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఈరోజు ఉదయం 7 గంటలకు ఇక్కడ ధర్నా చేపట్టారు, నిరసనలు తెలియజేశారు. అయితే ఈ యొక్క బీజేపీ నాయకులు అంటే దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా రాహుల్ గాంధీపై చేస్తున్నటువంటి అంటే అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాహుల్ గాంధీకి హత్యకు కుట్ర పన్నే విధంగా వీరి వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ కూడా ఈరోజు తుగ్లక్ రోడ్లో ఒక ఫిర్యాదు మాత్రం ఇవ్వడం జరిగింది. అనేక మంది కేంద్ర మంత్రుల పేర్లు తర్వాత బీజేపీ నాయకుల పేర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి బిట్టు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎక్కువగా వీరు ఆరోపణలు చేస్తున్నారు, ఫిర్యాదులో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. అయితే ముఖ్యంగా బిట్టు చేసినటువంటి వ్యాఖ్యలు రాహుల్ గాంధీ ఒక టెర్రరిస్టు, దేశంలో అతిపెద్ద టెర్రరిస్టు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడంతో దీనితో ఏఐసిసి కూడా అన్ని పీసీసీలో అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పీసీసీలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు చేపట్టాలన్నటువంటి ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా అటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ, తర్వాత చండీగఢ్ అనేక ప్రాంతాల్లో కూడా నిరసనలు చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము చాలా పోలీస్ సెక్యూరిటీ అంటే మార్నింగ్ ఈరోజు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ చేసినటువంటి నిరసనలు ఒకవైపు, మరి ఒక మనకి ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారము అంటే నేషనల్ యూత్ కాంగ్రెస్ కూడా నిరసనలు చేపట్టబోతుంది అన్నటువంటి వార్త రావడంతో పోలీస్కి సంబంధించినటువంటి హై సెక్యూరిటీ అంతా కూడా పెంచారు. దాదాపు చుట్టూరా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి విద్యార్థులు యువకులంతా కూడా ఇక్కడికి రావడంతో కొంతమంది వస్తూ ఉన్నారు. దీనికి ముందుగానే ఇన్ఫర్మేషన్ అందడంతో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాము. ఉదయం ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఉన్నటువంటి స్థలంలోనే ఈరోజు ఉదయం నిరసనలు తెలియజేశారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ నిరసనలు తెలియజేశారు. అయితే మనకు మరి కొంతసేపట్లో కూడా కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి నాయకులు కూడా నిరసనలు తెలియజేస్తారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక్కడ ఉన్నటువంటి హై సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ అంతా కూడా ఇక్కడ భారీ బందోబస్తు మాత్రం తయారు చేస్తున్నారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.